ఎస్సీ ఎస్టీ నిధులను సమర్థవంతంగా ఉపయోగించాలని ఆదేశించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. సబ్ ప్లాన్ చట్టం ప్రకారం ఇప్పటివరకు ఖర్చు చేయని నిధులన్నీ సత్వరమే ఖర్చు చేసి నెల వివరాలు అందించాలని చెప్పారు. సంక్షేమ పథకాల అమలుపై అధికారులు నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదని వార్నింగ్ ఇచ్చారు మంత్రులు. రేషన్ కార్డులపై ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని, పాత రేషన్ కార్డులను తొలగించబోమని వివరణ ఇచ్చారు మంత్రులు. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను ప్రతి నెలా ఖర్చు చేయాలని ఆయా శాఖలను ఆదేశించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం అమలు తీరుపై సమీక్ష చేశారు భట్టి. ఖర్చు చేసిన నిధులను ప్రతి నెలా వెల్లడించాలని ఆదేశించారు. సబ్ ప్లాన్ చట్టం ప్రకారం ఇప్పటి వరకు నిధులు ఖర్చు చేయని శాఖల అధికారులు రాబోయే 2 నెలల్లో లక్ష్యాన్ని పూర్తి చేయాలని ఆదేశించారు. సెస్ అధికారులు నివేదికను ఫైనాన్స్ ప్లానింగ్ కమిషన్ కు అందించాలన్నారు భట్టి. అటవీ భూముల్లో సోలార్ పవర్ వినియోగించడం, ఫామ్ ఆయిల్, వెదరు, అవకాడో వంటి సాగును ప్రోత్సహించడంపై అధికారులు దృష్టి పెట్టాలన్నారు భట్టి. మూసీ పరివాహకంలో నష్టపోతున్న ఎస్సీ ఎస్టీలను స్వయం సహాయక సంఘ సభ్యులుగా చేర్పించి వడ్డీ లేని రుణాలు ఇప్పించాలన్నారు. ఇందిరా జలప్రభ మరమ్మతులకు గురైన ఎత్తిపోతలను పూర్తి చేసి రైతులను ఆదుకోవాలని చెప్పారు డిప్యూటీ సీఎం. ఖమ్మం వెలుగుమట్ల అర్బన్ పార్కును పరిశీలించారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఫారెస్ట్ అధికారులతో కలిసి పార్క్ అభివృద్ధికి చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించారు. 500 ఎకరాల్లో ఖమ్మం నగరానికి ల్యాండ్ మార్క్ గా అర్బన్ పార్కును డెవలప్ చేస్తామని చెప్పారు. పార్కులో మహిళా సంఘాల ఆధ్వర్యంలో మిల్లెట్ స్టాల్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సైక్లింగ్, స్విమ్మింగ్, బోటింగ్ సౌకర్యాలు కల్పిస్తామన్నారు. ఎన్విరాన్మెంట్ స్టడీ సెంటర్ ఏర్పాటు చేస్తామని తెలిపారు తుమ్మల. కొత్తగూడెం, సత్తుపల్లిలోనూ అర్బన్ పార్కులను అభివృద్ధి చేస్తామని చెప్పారు. మనకి వర్షాకాలం వచ్చే లోపులో ఈ పార్క్ని ఒక స్టేజ్కి తీసుకురావాలి. ఈ యొక్క జిల్లాలో ఖమ్మం తర్వాత కొత్తగూడెం తర్వాత సత్తుపల్లి పెద్ద పట్టణాలు ఉన్నాయి. భద్రాచలానికి అవకాశాలు తక్కువ ఉన్నాయి. కొత్తగూడెం టౌన్కు సంబంధించి కొత్తగూడెం పార్కు, అదేవిధంగా సత్తుపల్లి, ఇది మనకి సహజ సిద్ధంగా మనకి మనగూడినటువంటి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ గారు, డిఎఫ్ఓ గారు మంచి కార్యక్రమాలు తీసుకొని ముందుకెళ్తున్నారు. రేషన్ కార్డులపై ప్రతిపక్షాలు కావాలని రాజకీయం చేస్తున్నాయని విమర్శించారు మంత్రి పొన్నం ప్రభాకర్. పాత రేషన్ కార్డులు తొలగిస్తారన్న ప్రచారాన్ని నమ్మవద్దని సూచించారు. 10 ఏళ్లుగా అర్హత ఉండి రేషన్ కార్డులు లేని వారి కోసమే ప్రభుత్వం సర్వే చేయిస్తుందని తెలిపారు. వ్యవసాయ యోగ్యమైన భూములకు ప్రతి ఎకరాకు రైతు భరోసా ఇస్తామని తెలిపారు పొన్నం. 10 సంవత్సరాలుగా కొత్త రేషన్ కార్డు కావాలి, నాకు అర్హత ఉంది, ఈ ప్రభుత్వం ఇస్తలేదని నిరాశపడ్డ వాళ్ళందరికీ శుభవార్త. వాళ్ళందరికీ జనవరి 26 వరకు ఇవ్వాలి. అయితే ఇందులో ఎప్పుడూ తప్పులు లెక్క పెట్టే ప్రతిపక్షాలు దీన్ని కూడా రాజకీయం చేసి గ్రామాల్లో సర్వే జరిగే సందర్భంగా దయచేసి అనవసరంగా ఎక్కడైనా పొరపాటున ప్రతిపక్షాలు రెచ్చగొడితే దయచేసి దానికి సంబంధించి తప్పుడు సమాచారాన్ని స్వీకరించొద్దని కోరుతాను. ప్రతి పేదవారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా అధికారులు పనిచేయాలన్నారు మంత్రి సీతక్క. రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల ఎంపికలో పేదలకు మొదటి ప్రాధాన్యతను ఇవ్వాలని ఆదేశించారు. నిర్మల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా స్థాయి కార్యాచరణ ప్రణాళిక సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు మంత్రి. రేషన్ కార్డులకు గానీ, ఇందిరమ్మ ఇళ్లకు గానీ, మరి గ్రామీణ ప్రాంతంలో రైతు ఇందిరమ్మ భరోసా గానీ, ఇవన్నిటి కూడా క్రైటీరియా అంటే ఎలిజిబిలిటీ ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు. కాబట్టి అధికారులు కూడా కొంచెము మరీ టైట్ కాకుండా పేదవాళ్ళ విషయంలో కొంత ఫ్లెక్సిబుల్ గా ఆలోచించాలి, మానవతా దృక్పథంతో ఆలోచించాలి. జనవరి 26న ప్రారంభమయ్యే 4 పథకాలను అధికారులు నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు మంత్రి జూపల్లి కృష్ణారావు. నాగర్ కర్నూలు జిల్లా పెండ్లవెల్లి మండల కేంద్రంలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు చెక్కులను అందించారు. ఆ తర్వాత మండలంలోని రికార్డులను తనిఖీ చేశారు. అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని చెప్పారు మంత్రి జూపల్లి. జిల్లా కలెక్టర్ గారికి అట్లాగే జిల్లా కలెక్టర్ ద్వారా ఇతర అధికారులకు ఒక డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. ఎవరు ఏ దరఖాస్తు పెట్టుకున్నా అది 10-15 రోజుల లోపల తప్పనిసరిగా దానిపైన స్పందించి అధికారం ఉంటే ఆర్డర్స్ ఇవ్వడం వృద్ధిగా చేయాలి. దానిపైన డేట్ కూడా వేయాలి. 15 రోజుల కంటే ఎక్కువ ఏ అధికారి దగ్గర ఎవరి దరఖాస్తు పెండింగ్ ఉన్నా, అట్లాగే మీ సేవలు అప్లై చేసినా కూడా మీ సేవలను ఓపెన్ చేసి వాటిని డౌన్లోడ్ చేసుకుని రికార్డ్ మెయింటైన్ చేస్తూ వాటిపైన స్పందించాల్సి ఉంటుంది.
వైద్యారోగ్య శాఖపై మంత్రి దామోదర రాజనరసింహ సమీక్ష నిర్వహించారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రజాప్రతినిధులు, వైద్యారోగ్య శాఖ అధికారులు సమావేశానికి హాజరయ్యారు. వైద్యారోగ్య శాఖ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు దామోదర.